ఒక్కొక్కరికి బాకీ పడ్డావు నువ్వు. ప్రతి ఒక్కరికి 60,000 బాకీ పడ్డావు. ప్రతి అక్కకు చెల్లకు బాకీ పడ్డావు. వడ్డీ లేని రుణం విషయంలో మహిళల్ని మోసం చేసినావు. బతుకమ్మకు రావాల్సిన చీరలు ఇవ్వకుండా ఒక్క చీర ఇచ్చి మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు. మహిళలకు కేసీఆర్ గారు అందించిన న్యూట్రిషన్ కిట్ రద్దయిపోయింది. కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసినావు నువ్వు. ఇవాళ మహిళలకు నువ్వు చేసింది ఏంది? మహాలక్ష్మి పథకం ఇవాళ మోసం చేసినావు నువ్వు. అసలు నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం రైజింగ్ అయింది? 2-3 విషయాల్లో రైజింగ్ అయింది. మర్డర్లు పెరిగినాయి ఈ రాష్ట్రంలో. అత్యాచారాలు మర్డర్లు 50% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. 58%. 2023లో 789 మర్డర్లు జరిగితే రేవంత్ పాలనలో 1245 మర్డర్లు జరిగినాయి. నీ పాలనలో మర్డర్లు పెరిగినాయి. నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు 35% అత్యాచారాలు పెరిగినాయి నీ పాలనలో. మహిళల్ని నువ్వు కోటీశ్వరులు ఏలే. మహిళల మీద నీ పాలనలో అత్యాచారాలు పెరిగినాయి. మహిళల భద్రత కరువైపోయింది నీ పాలనలో. నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. రైతులు 822 మంది చనిపోయినారు. ఆటో డ్రైవర్లు 179 మంది చనిపోయినారు. గురుకుల విద్యార్థులు 116 మంది చనిపోయినారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నువ్వు. నీ మోసాలకు, నీ దగాకు, నీ పాలన పుణ్యమాని రైతులు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, బిల్డర్లు ఇవాళ ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చేది. అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరున్నారు? నీ పాలనలో జనరల్ ఏముండాలి? పాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలనుకుంటారు. రేవంత్ పాలనలో 3 ధర్నాలు 6 అరెస్టులుగా జరుగుతూ ఉంది. ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా? రోడ్డెక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా. అరే, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా. వర్షంలో తడుచుకుంటూ స్కూలు పిల్లల్ని కూడా స్కూలు బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి. రైతన్నను యూరియా కోసం రోడ్డెక్కించినవు. పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కించినవు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్డెక్కించినవు. అరే, పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినవు. రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, విత్తనాల కోసం రైతుల్ని రోడ్డెక్కించినవు. మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కిండ్రు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటికాడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మగ పోలీసులతో కొట్టించినవు, అరెస్టులు చేయించినవు. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా లగచెర్ల, జహీరాబాద్ పలు చోట్ల పల్లె ప్రజలు రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు రోడ్డెక్కి లబో దిబోమని జేసీబీలు ప్రొక్లైన్లకు అడ్డంగా పడుకునే పరిస్థితి తెచ్చినవు. అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్టర్లు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ధర్నాలు చేపించి సెక్రటరేట్ ముందు రోడ్డెక్కిచ్చినవు. అసలు నువ్వు రోడ్డెక్కించింది ఎవరిని? నువ్వు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలి. నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్ని వర్గాల ప్రజల్ని రోడ్డెక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరైనా న్యాయం అడిగితే, రావాల్సిన డబ్బులు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. బాధ ఉంటే పిలిచి మాట్లాడతారు, సమస్యను పరిష్కరిస్తారు. ఇవాళ కాకపోతే రేపిస్తామంటారు. కానీ రేవంత్ రెడ్డిది అంతా ఉల్టా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడైనా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండ్రు కాలేజీలు. పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయినరు. ఒకసారి అడిగినరు, 2 సార్లు అడిగినరు, 3 సార్లు అడిగి చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు మూతబడ్డాయి. మూతబడితే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఏంటంటే పోలీసు వాళ్ళని కాలేజీలకు దోలుతాడు, విజిలెన్స్ వాళ్ళని కాలేజీలకు దోడి కాలేజీ యాజమాన్యాల మీద కేసులు పెట్టాడు.
అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రులలో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు. ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు, విజిలెన్స్ దాడులు, వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు. కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వమని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు. ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది, మా పిఆర్సీ ఏది, మా పెన్షన్ బెనిఫిట్ లేదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు. అంటే హక్కులు అడిగితే చివరిగా పోలీసులు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఈయన రేవంత్ రెడ్డే మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తా అని. ఏమైంది నాయన ఏక్ పోలీసింగ్ అంటే పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. ఆ ఏపీఎస్పీ పోలీసులను 20 మందిని సస్పెండ్ చేసిండు ఇవాళకి. బ్లాక్మెయిల్ రాజకీయం ఈ రాష్ట్రంలో. ప్రేమ లేదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన, బ్లాక్మెయిల్ పాలన ఇది. ప్రశ్నించిన వారిని పగబడుతున్నారు. అరే మా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఇండ్ల మీద దాడులు, మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు, మా ఎమ్మెల్యేలకు ఎవరికైనా కాలేజీలు ఉంటే వాళ్ళ అనుమతులు ఆపేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఎంక్వైరీలు వేయడం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది బ్లాక్మెయిల్ పాలన. ఇది అసలు ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నిజమైన కేసీఆర్ గారు ఏంటంటే చెక్ డ్యామ్లు, చెరువులు, కాలువలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాగానిగా మార్చిండు. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిండు. దేశంలో ప్రపంచంలో లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఏం చేసింది కాంగ్రెస్ చెప్పగలుగుతారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఉన్న రైతులకు 2 పంటలు రైతు భరోసా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, దేశంలో రాష్ట్రంలో ఆదాయం మందగించినా, ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు కేసీఆర్ కానీ రైతు బంధు ఆపలేదు. నీకు అన్నీ బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. రుణమాఫీ గురించి కూడా నేను ట్వీట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఏ ఊర్లోనైనా సంపూర్ణమైన రుణమాఫీ అయిందేమో అడుగుదాం. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేందో ట్వీట్ పెట్టిండు. అలా ట్వీట్లో రాసిండు నేను రుణమాఫీ చేసిన రైతుల ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. ఐఎమ్ ఛాలెంజింగ్. వ్యవసాయ మంత్రి వస్తాడా, ఫైనాన్స్ మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా? ఏ ఊరికి పోదామో చెప్పండి. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఈ చిల్లర మాటలు? రుణమాఫీ అయిపోయిందని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు దేవుళ్ళు కూడా బలైపోయింది. ప్రజలనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది. అరే ఏం చేసినావు నువ్వు? రైతుకు బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి 1150 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టినావు. 3 బడ్జెట్ స్పీచుల్లో పంటల బీమా పథకాన్ని తెస్తున్నామని బట్టిగారు కొట్టుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు. మరి ఆ బట్టిగారు చదువుడేందో, ఈ బల్లలు కొట్టుడేందో ఇప్పటిదాకా ఎందుకు రాలే మరి పంటల బీమా? బట్టిగారు చదవగానే బల్లాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఎగబడి దంచిర్రు. మరి ఇప్పుడు 2 ఏళ్ళ పంటల బీమా వచ్చిందా? అంటే మాటలే తప్ప చేతలు లేవు కదా. మీ పంటల బీమా రాదు, బోనస్ ఎగ్గొట్టిండ్రు, రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, కౌలు రైతులకు ఇవ్వరు. అకాల వర్షాలతో మునిగిపోయి దెబ్బతిన్న పంటలకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈయన హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వేయించిండు. ఇవాళ వరకు ఒక్క రైతు కన్నా 10,000 ఇచ్చిండ్రా? పోయిన యాసంగిలో వడగళ్ళ వాన దెబ్బ, ఈ వర్షాకాలంలో తుఫాను దెబ్బ, ఇంతవరకు ఏ రైతుకు సాయం జరగదు. అన్నీ అబద్ధమే. రుణమాఫీ అబద్ధం, రైతు బంధు అబద్ధం, బోనస్ అబద్ధం, నష్టపోయిన పంటలకు పరిహారం అబద్ధం, కొనుగోళ్లు తగ్గిపోయినాయి.
మక్కలు నిన్న ఒక మక్కల కొనుగోలు కేంద్రం పోతే 50 రోజులు ఆ మక్కలు కొనబట్టి ₹1 బిల్లు రాలే వాళ్ళకు. మక్కలు కొన్న రైతులకు యాసంగి పెట్టుబడి పైసలు లేవని బాధపడతా ఉన్నారు. 50 రోజులైనా మక్కలమ్మిన రైతులకు ₹1 ఇయ్యని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు కమిషన్ వేసిండ్రు, అది అవుతుంది అలంకార ప్రాయం. యూరియా దొరకకపోతే సూర్యాపేటలో ఒక రైతు నిలదీసిండు, వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ. యూరియా దొరకలేదని ఒక గిరిజన రైతు నిలదీస్తే ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి రైతుల మీద ప్రయోగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అరే లగచెర్ల రైతులకు బేడీలు వేసినావు, సూర్యాపేట రైతు మీద 3rd డిగ్రీ ప్రయోగించినావు. బీఆర్ఎస్దేమో రైతు సంక్షేమ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్దేమో రైతు సంక్షోభ ప్రభుత్వం. ఇట్లా ఎవరి విషయం? నిరుద్యోగులది అంతే కదా. నిరుద్యోగులకు మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలని మీరే ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇస్తారు. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని మాటిచ్చే ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు పూర్తి చేసింది. మరో 55,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ప్రకటిస్తే వాటికి నువ్వు కాయిదాలు పంచు. నువ్వు ఇచ్చింది ఎంత? 5-6 వేలు దాటది. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 5-6 వేలకు మించి లేవు. మిగతా అన్ని బీఆర్ఎస్ ఇచ్చినాయి. ఇలా సిగ్గుండాలే మాట్లాడడానికి. మేమిచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు నియామక పత్రాలు ఇచ్చి ఏదో మంది బిడ్డ నా బిడ్డ అని ముద్దించుకున్నట్టు చేస్తున్నావు నువ్వు.